ఆపరేషన్ అనే మాట నేను వాడాను కాబట్టి సార్ ఒక చిన్న డిస్కషన్ సార్. ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో రైట్ నౌ పారంజిత్ గారు కావచ్చు, మారి సెల్వరాజ్ గారు కావచ్చు, అంతో ఇంతో బాలా గారు కావచ్చు, ఇంకా కొంతమంది డైరెక్టర్లు వీళ్ళు ఈ ఆపరేషన్ అనే పరిస్థితుల్ని మన ఇండియాలో ఏదైతే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న అణగారిన వర్గాలు అని చెప్పి క్రియేట్ చేయబడి సొసైటీలో ఉన్న ఇంబ్యాలెన్స్ని వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఎప్పటికప్పుడు సినిమాలు తీస్తూనే ఉన్నారు సార్. రీసెంట్గా వచ్చిన సినిమాలు కూడా సూపర్ హిట్లు అయ్యాయి. అట్ ద సేమ్ టైం తెలుగులో ఈ ఆబ్జెక్టివ్ మేబీ మీరు చెప్పినట్టు ఇందాక కలియుగ పాండవుల సినిమా కొన్ని ఈ జానర్లో వచ్చిన సినిమాలు ఉన్నాయి సార్. బట్ వై వీఆర్ ల్యాకింగ్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు ఎస్పెషల్లీ? అంటే ల్యాకింగ్ అనేం కాదు, మనకి పూర్వకాలం సినిమాలు ఉండేవి, రైతు బిడ్డ, దోష ఆ రోజుల్లో ఉండేవి. ఈ తర్వాత మీరు చెప్పిన కలియుగ పాండవులు లాంటివి కూడా ఇవన్నీ మనకి కమర్షియలైజ్ చేసిన సినిమాలు. మీరు చెప్పే పారంజిత్ గారి సినిమాలు అటువంటి సినిమాలు అన్నీ రియల్ లైఫ్కి దగ్గరగా ఉంటాయి. అంటే మరీ సజ్జిత్ రే గారి సినిమాల్లాగా ఉండవు, కానీ ఈ కమర్షియలైజ్డ్ కొంచెం సినిమా ఆడియన్ని రూటెడ్ టు ద కాజ్ అండ్ హృదయానికి హత్తుకునేటట్టు ఉంటాయి సినిమాలు.